అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కవితకు బెయిల్ వచ్చింది, అది అందరికీ తెలిసినటువంటి విషయమే. బెయిల్ ఇవాళ వస్తుందని చెప్పేసి, ఎందుకనంటే మేము మొదటి నుంచి చెప్తా ఉన్నాం, కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ బీజేపీ వేరు కాదు, రెండు కూడా ఒకటే అని చెప్పాం. మనం నిన్న చూసాం, కేటీఆర్ హరీష్ రావు ఢిల్లీకి వెళ్తూ మొత్తం ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరినీ కూడా ఎంబడి పెట్టుకొని పోయారు. ఎమ్మెల్యేలతోని అందరినీ మొత్తం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరూ కూడా కలిసి బీజేపీ ఆఫీస్ ముందుట వాళ్ళ పరేడ్ చేసి బెయిల్ తెచ్చుకున్నారు. అంటే వాళ్లకు వీళ్ళకు ఉన్నటువంటి అండర్స్టాండింగ్ ఏందో మనకు అర్థమైపోతుంది. కాబట్టి ఇలా కొత్త అంశం అని మేము అనుకోవట్లేదు. మేము మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ చెప్తూనే ఉన్నది ఒకటే అంశము, భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ కలిసి ఉన్నాయి అనే దానికి ఇవాళ సాక్ష్యంతో బయటపడ్డది. ఇవాళ కోర్టు నుంచి బెయిల్ కవితకు రావడం అంటేనే అర్థమవుతా ఉన్నది దీని వెనుక ఏం నడుస్తా ఉన్నదో. కాబట్టి ఇది కొత్తగా ఏం లేదు, అందరూ కూడా ఊహించినటువంటి విషయమే. కాబట్టి నిజమైనది నిలకడతో తెలిపోతుంది భవిష్యత్తులో. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఒక మహిళ లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయ్యి జైలుకు పోయిందంటేనే తెలంగాణ రాష్ట్రం ఒక మచ్చలాగా మిగిలిపోయినటువంటి అంశం ఇది. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళల యొక్క గౌరవాన్ని తగ్గించినటువంటి అంశం ఇది. కాబట్టి వాళ్ళు చెప్పాలి, కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ వాళ్ళు చెప్పాలి, వాళ్ళ చెల్లె ఎందుకు జైలుకు పోయిందో చెప్పుకోవాలి బయటికి. అది చెప్పే దమ్ము ధైర్యం లేదు. కానీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళల్ని కించపరుస్తూ మాట్లాడుతున్నారు వీళ్ళు. కాబట్టి ప్రజలు అర్థం చేసుకోవాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాము. మొత్తం ఎమ్మెల్యేలను తీసుకొని పోయి భారతీయ జనతా పార్టీ ఆఫీస్ ముందు పరేడ్ చేసి వాళ్ళు బెయిల్ తెచ్చుకున్నారు వీళ్ళు. వీళ్ళకు ఉన్నటువంటి అండర్స్టాండింగ్ ప్రజలు గమనించాలని చెప్పి మేము కోరుతాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.